భక్తులందరికీ మనవి, సకల నదీ జలాలతో స్వామివారికి అభిషేకాన్ని చేశారు. దయచేసి ఆ తీర్థాన్ని తీసుకొని ఈ ప్రాంగణాన్ని విడిచి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే దీపాలు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. దయచేసి దీపాల మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా దీపాల చుట్టూతా కూర్చోవలసిందిగా ప్రార్థన. మనం ఇక్కడ జరుపుకుంటున్న కోటి దీపారాధన కార్యక్రమాన్ని ప్రతిరోజు రాత్రి 10:30 తిరిగి భక్తి టీవీలో ప్రసారం చేస్తారు. భక్తులందరూ వీక్షించవచ్చు. అలానే ఉదయం 9 గంటలకు మరి ఒకసారి పునఃప్రసారం జరుగుతుంది. భక్తి టీవీలో ఇప్పుడు జరిగిన ప్రతిరోజు ఈ సాయంత్రం జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ రాత్రి 10:30 తిరిగి ఉదయం 9 గంటలకు పునఃప్రసారం చేయటం జరుగుతుంది. భక్తులు గమనించగలరు. ఇక కార్యక్రమంలో కార్తీక మాస వైశిష్ట్యాన్ని, దీపం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేసిన శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని సన్మానించవలసిందిగా ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాను. కార్తీక మాసం, అలానే ఇవాల్టి దీప మహోత్సవం, ఈనాటి ఈ రోజుకు ఉండేటటువంటి ప్రాశస్త్యం, అలానే దీప వైశిష్ట్యాన్ని మనకు తెలియజేసిన శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని సన్మానించవలసిందిగా ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాను. ఆ తరువాత వేద పండితుల్ని భక్తి కోటి దీపోత్సవంలో సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్న గుంటూరు జిల్లా తెనాలిలోని వేద కుటుంబంలో జన్మించారు విష్ణుభొట్ల శ్రీకృష్ణ ఘనాపాటి. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు స్వామి. కృష్ణ యజుర్వేద ఘనాంతం అధ్యయనం చేశారు. అనేక మందికి వేదాలని నేర్పుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పారాయణ విభాగంలో 6 జిల్లాలకు సూపర్వైజర్గా ఉన్నారు. వేద పండితులు ఘన రత్నాకర విష్ణుభొట్ల శ్రీకృష్ణ ఘనాపాటి వారిని సన్మానం జరుగుతోంది. గుంటూరు జిల్లా తెనాలిలోని వేద కుటుంబంలో జన్మించిన విష్ణుభొట్ల శ్రీకృష్ణ ఘనాపాటి గారు కృష్ణ యజుర్వేద ఘనాంత అధ్యయనం చేశారు. అనేక మందికి వేదాలను నేర్పుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పారాయణ విభాగంలో 6 జిల్లాలకు సూపర్వైజర్గా ఉన్నారు. తరువాతి కిడాంబి వేణుగోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కిడాంబి వేణుగోపాల్ గారు నవనరసింహుడు కొలువున్న ప్రసిద్ధ క్షేత్రం మహోబిలం 1398లో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత వేమారెడ్డి తదితరులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. అలాంటి చారిత్రాత్మక పురాణ నేపథ్యం ఉన్న ఆలయానికి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిడాంబి వేణుగోపాల్ గారు. ప్రధాన అర్చకులు కేవీఎస్ఎం చారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు.
అలాగే వంశపారంపర్యంగా ఈయన అర్చక వృత్తిని స్వీకరించారు. అర్చక వృత్తికి వన తీసుకొచ్చారు ఈయన. తరువాత గ్రంథకర్తల్ని అలానే గోసేవకుల్ని కూడా సన్మానించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. గ్రంథకర్త శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు హైదరాబాద్కు చెందిన నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సివిల్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. శ్రీ విద్యా ఉపాసకులు, పలుచోట్ల శ్రీచక్రార్చనను నిర్వహించారు. భగవద్గీతలో శ్రీ విద్య, నమక చమకాలలో శ్రీ విద్య, షట్చక్రాలలో శ్రీ విద్య, దుర్గా సూక్తం, శ్రీ విద్య మొదలైన 15 పుస్తకాలను శ్రీ విద్యను ప్రచురించారు. తరువాత గోసేవకులు కుంభం నరసింహారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గోవుల్ని సేవిస్తే ముక్కోటి దేవతల్ని సేవించినట్లేనని నమ్మిన కుటుంబం నుంచి వచ్చిన కుంభం నరసింహారెడ్డి గారు గోసేవ కోసం జీవితాన్ని అంకితం చేశారు. బాల్యం నుంచే గోవులపై మక్కువ పెంచుకున్నారు నరసింహారెడ్డి గారు. మాతా నిర్మలానందమయ స్ఫూర్తితో మహబూబ్నగర్ జిల్లా గద్వాల్లో శ్రీ నంది గోశాల ఏర్పాటు చేశారు. వారిని ఈ వేదికపై సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అనేక దేవాలయాలకు అర్చక స్వాములను కూడా మనం సన్మానించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో. ముందుగా జె రామకృష్ణ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు జిల్లా తాతయ్యగుంట గ్రామానికి చెందిన గంగమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు జె రామకృష్ణ శర్మ గారు. పిఎస్ రామాచార్యుల వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా వానపల్లి గ్రామంలో వేయించేసిన కేశవస్వామి దేవస్థానానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. అర్చకుల సమస్యలపై కూడా ఆయన పోరాడుతున్నారు. అర్చక వృత్తికి వారిని తీసుకొచ్చారు. వారికి ఘనంగా సన్మానం జరగబోతోంది. తరువాత అర్చకం గంగాధర్ గురుకుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భక్తులకు మనవి, దీపాల మధ్యలో ఉంచి ఎవరు వెళ్ళొద్దండి. దయచేసి దీపం పక్క నుంచి వెళ్లి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అర్చకం గంగాధర్ గురుకుల్ గారు చిత్తూరు జిల్లా మొగసి గ్రామానికి చెందిన మొగలీశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. అందమైన దీపాలను అలంకరించామండి. అద్భుతంగా స్వామివారి సేవలో తరిస్తున్నాయి. వాటి మధ్య నుంచి ఎవరూ దయించి వెళ్ళొద్దు. అలానే కింద కొన్ని వైర్లు, విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయండి. దయించి చూసుకొని నడవలసిందిగా కోరుతున్నాం. లైట్లు, విద్యుత్ వైర్లు ఉన్నాయి. ఇది పరమ పవిత్రమైన దీపాలంకరణ ప్రాంగణం. ఇక్కడ అణువణువు కూడా పవిత్రతతో కూడుకుని ఉందండి. దయచేసి
మీరు ధరించిన దుస్తులు జాగ్రత్త. తర్వాత బి వేణుగోపాలాచార్యులు గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు పట్టణంలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు బి వేణుగోపాలాచార్యులు గారు. టి విశ్వేశ్వర ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ఈయన అర్చకత్వానికి ఇవన్నీ తీసుకొచ్చారు. తర్వాత బి అనంతాచార్యులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత బి అనంతాచార్యులు గుంటూరు జిల్లా తెనాలిలో వేంచేసిన కోదండరామాలయంలో ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రీ బి అనంతాచార్యులు గారు. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి మన కార్యక్రమాన్ని మరింత ద్విగుణీకృతం చేసిన మన ముఖ్య అతిథి శ్రీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మా చైర్మన్ గారు శ్రీ నరేంద్ర చౌదరి గారు సన్మానిస్తారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆధ్యాత్మిక వారధి సృజనశీలి మా చైర్మన్ గారి చేతుల మీదుగా ఈనాటి మన విశిష్ట అతిథి ఎల్ నరసింహారెడ్డి గారికి సన్మానం జరుగుతోంది. ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారు శివార్చన చేయడానికి వస్తున్నారు. మరికొద్దిసేపట్లో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను చూద్దామండి. దయచేసి భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతో నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదే స్ఫూర్తితో మనం ఈ 18వ తారీఖు వరకు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కోటి దీపోత్సవం చాలా నయన మహోత్సవంగా జరుగుతోంది.
దీపాలతో శోభితమవుతోంది ఈ ప్రాంగణమంతా. భక్తులందరూ కూడా చక్కగా క్యూ లైన్లను పాటించండి. అలాగే దీపాలను వెలిగించారు. చక్కగా పక్క నుంచి వెళ్ళండి. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారు స్వామివారి అభిషేకానికి అక్కడికి విచ్చేస్తున్నారు. దయించి భక్తులు కొంచెం త్రోవ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా.